తెనాలిలో ముద్దపప్పు సప్తాహములు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఇది. స్థానిక రామలింగేశ్వరపేటలోని మణెమ్మగారి మఠం ప్రతి ఏడాది మాఘమాసంలో వార్షిక ముద్దపప్పు సప్తాహములు ఘుమఘుమలాడేవి. తెనాలి పరిసరాల్లోని 6 అగ్రహారాల నుండి వేద పండితులు, ముద్దపప్పు ప్రియులైన బ్రాహ్మణోత్తములు వచ్చి సప్తాహపు 7 రోజులు ముద్దపప్పు భోజనం, మఠం నిద్ర చేసి వెళ్లేవారు. అంతటి గొప్ప సప్తాహాలకు కేంద్రమైన శంకర మఠం నేడు శిథిల సాక్ష్యంగా నిలిచి ఉంది. 8వ శతాబ్దపు తత్వవేత్త, అద్వైత గురువు, జగద్గురు ఆదిశంకరాచార్యులు పేరుతో అనేక చోట్ల ఉన్నట్లే తెనాలిలోనూ రామలింగేశ్వరపేటలో శంకరమఠం ఏర్పాటైంది. దేవీ చౌక్ చిన్రావూరు పార్కు రోడ్లో కుడిపక్క దాదాపు 10 సెంట్ల విస్తీర్ణంలో ఉంది మఠం. అదే ఆవరణలో అర్చక కుటుంబానికో ఇల్లు. మఠం వ్యవస్థాపకురాలు వేలమూరి లింగమ్మ. తెనాలికి స్వామీజీలతో సహా కాషాయంబరధారి ఎవరొచ్చినా మఠంలోనే బస చేసేవారు. అప్పట్లో అంటే 6-7 దశాబ్దాల క్రితం ఇక్కడ హోమాలు, యజ్ఞాలతో పాటు మాఘమాసంలో 7 రోజులు ముద్దపప్పు సప్తాహాలు ఘనంగా జరిగేవి. మాఘశుద్ధ విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి దినాల్లోనూ అదే ముద్దపప్పు. అయినా వేర్వేరు రకాల అనుపానాలు ఉండేవట. వీటికి తోడు హరికథ, బుర్రకథ, పురాణ పట్టణ కాలక్షేపాలతో శంకరమఠం ఒక వెలుగు వెలిగింది. వ్యవస్థాపకురాలు వేలమూరి లింగమ్మ సారథ్యంలో ఇవన్నీ క్రమం తప్పక జరిగాయి. ముద్దపప్పు సప్తాహములు ఎలా ఉండేవంటే వింటేనే నోరూరుతుంది. నాటి రోజుల్లో అక్కడ భోజనం చేసిన వారు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. మాఘశుద్ధ పాడ్యమి నాడు చెయ్యి తిరిగిన నరసరావుపేట వంటవారు కృష్ణానది తీరమైన కొల్లూరు పొలాల్లో పండిన ఏడాది వయసు గల కందిపప్పును గోధుమ రంగు బారే వరకు వేయించి బాగా ఉడకపెట్టి ఉప్పు, పసుపు వేసి దివ్యమైన ముద్దపప్పు వండారు. ఆ ముద్దపప్పుకు అనుపానములుగా అంగలకుదురు పుల్ల దోసకాయ వాడి, అనకాపల్లి ఆవపిండి, చిన్నరావూరు గానుగ నువ్వుల నూనె, బుడంపాడు ఎర్రమిరపకాయలు కొట్టిన కారము, వేటపాలెం రాళ్ల ఉప్పు తగు పాళ్లలో వేసి దేవతా దోసకాయ తయారు చేశారు. వలివేరు మెట్ట పొలాల్లో కాసిన ఎర్ర గుమ్మడికాయలు, ముదురు బెండకాయలు ముక్కలకు ప్రశస్తమైన ఇంగువ తిరగమూత వేసి గొప్ప గుమ్మడి ముక్కల పులుసు చేశారు. అనంతారంలో పండిన వడ్ల దంపుడు బియ్యంతో మెత్తగా వేడన్నం వండారు. వేజిండ్ల గ్రామపు నల్లటి గోకు తేలుతున్న బర్రె నెయ్యి సిద్ధం చేశారు. సంగం జాగర్ల 3 బర్రెలు బకింగ్హామ్ కాలో తీరాన గడ్డిమేసి ఇచ్చిన చిక్కటి పాల జిడ్డు, గడ్డ పెరుగు 15 కొండల్లో తోడుపెట్టారు. ఇంగువ మినప వడియాలు, పెసర అప్పడాలు వేయించారు. పచ్చల తాడిపర్రు అరిటాకులు పరిచి పంక్తులుగా వడ్డన చేయగా మేమందరం ఆ ముద్దపప్పు భోజనం చేసి తాతాజ్ఞం చెందాం అంటూ నాటి రుచుల వర్ణన ఇప్పటికీ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. అంతటి ప్రఖ్యాతిగాంచిన శంకరమఠం నిర్వాహకురాలు లింగమ్మ సారథ్యంలో జరిగిన సప్తాహములను వారణాసి మణెమ్మ నిలబడి చేయించేవారు. వంటలు చేయటంలో అందవేసిన చెయ్యి మణెమ్మది. తెనాలి శుభకార్యాల్లో వంటలకు అప్పట్లో ఆమె ప్రసిద్ధి. శంకరమఠం సప్తాహముల్లో వంటలు ఆమె పర్యవేక్షణలోనే జరిగేవి. మణెమ్మ మఠం అనే పేరు అందుకే వచ్చిందంటారు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః అని ఆది శంకరుల వారు శంకర సాక్షాత్ అని భౌతిక మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టిన మహానుభావుడు. ఆయన పేరుతో తెనాలి రామలింగేశ్వరపేటలో మన చిన్రావూరు వెళ్ళేటువంటి పార్కు దగ్గర శంకర మఠం అని ఒక పురాతనమైనటువంటి మఠం ఉన్నది. దాన్ని లింగమ్మ గారి మఠం అంటుండేవారు. లింగమ్మ గారు తమ జీవితాంతము కూడా ఆ స్వామి యొక్క సేవలో గడిపారు. ఆ తర్వాత ఆమెకి సంతానం లేకపోవటం వలన వేలమూరి శంకరశాస్త్రి గారు అనేటువంటి ఒక వ్యక్తిని వారిని దత్తత తీసుకున్నట్టుగా చెప్తారు. ఆయనే చాలా కాలం అక్కడ ఉన్నారు. తెనాలి తాలూకా హై స్కూల్లో బీఈడీ అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తర్వాత మరి వారు కూడా ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మఠాన్నంతా కూడా మన దేవీ చౌక్లో మా అర్చకులుగా పనిచేస్తున్నటువంటి నరసింహమూర్తి గారే ఆ రోజు ధూప నైవేద్యములతో స్వామి సేవ చేస్తున్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుబంధ సంస్థగా కూడా దాన్ని తీసుకున్నట్టుగా వినటం జరిగింది. అక్కడ ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో మణెమ్మ గారని తెనాలి వాస్తవ్యురాలు. దాదాపు మా చిన్నతనంలో 50 ఏళ్ల పైన ముద్దపప్పు సప్తాహం అని వైభవంగా జరిగేదని వినటమే. మేము అంతగా దానికి గుర్తులేదు కానీ పూజ్య పితృపాదులు మా నాన్నగారు ములుగుట్ల సదాశివ శాస్త్రి గారు ఆ సప్తాహంలో పాల్గొని హరికథ చెప్పినట్టుగా మా వారందరూ కూడా ఇప్పటికీ చెప్తూ ఉంటారు. చాలా వైభవంగా జరిగేది. ఇప్పుడు ఈ వందనంతా కూడా భోజన ప్రియ, బ్రాహ్మణులు భోజన ప్రియులు అంటారు.
ఆ భోజనం కూడా రసవత్తరంగా అనేక రకాలైనటువంటి పిండి వంటలతో తాజాగా ఉండేటట్టుగా అనేక రకాలైనటువంటి పదార్థములు తీసుకుని వచ్చి ముఖ్యంగా ముద్దపప్పు సప్తాహం అని ఎంతో వైభవంగా జరిగినట్టుగా మేము విన్నాం. చిన్నప్పుడు మేము కూడా అందులో పాల్గొన్నట్టు గుర్తు. దానిని ఇంతగా ఈ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని మరి అనేక రకాల కొల్లూరు గ్రామం పొలాల్లో పడినటువంటి అనేక రకాలైనటువంటి కందిపప్పును కూడా వాడి ఎక్కడ ఏది శ్రేష్టమో వాటిని తీసుకుని వచ్చి మంచి యోగ్యమైనటువంటి భోజనం పెట్టాలి అనేటువంటి తలంపుతో ఆ సప్తాహం జరుగుతూ ఉండేది. దాన్ని విన్నవారు, దాన్ని చూచిన వారు కూడా ధన్యులు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకొని ఆ మధురమైన క్షణాలు మళ్ళీ రావాలని, మళ్ళీ అటువంటి సప్తాహాలు జరగాలని ఆశించుదాం. అది దైవానుగ్రహం కలగటానికి అన్ని దానముల కంటే అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురుని కన్నా ఎక్కువ లేదయ్యా విశ్వదాభిరామ వినరవేమ అని ఆత్మారాముని సంతృప్తిపరచడానికి అంతగా వైభవంగా జరిగేటువంటి ఆ సప్తాహములు నిజంగా అభినందనీయం. లింగమ్మకు సంతానం లేకపోవడంతో బాలుణ్ణి దత్తత తీసుకుని శంకర శాస్త్రిగా నామకరణం చేశారు. ఉన్నత విద్య చేసిన శంకర శాస్త్రి తాలూకా హైస్కూల్లో ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ మఠం నిర్వహణ చూస్తూ ఉండేవారు. తర్వాత ఆలయం శ్రీ శృంగేరి శారదా పీఠం ఆధీనంలోకి వెళ్ళింది. ఉద్యోగ విరమణ తర్వాత విజయవాడలో స్థిరపడిన శంకర శాస్త్రి కాలం చేశారు. కాలం గడిచే కొద్దీ శంకర మఠం ప్రాభవం కోల్పోయింది. నాటి వైభవం లేకున్నా కనీస కార్యక్రమాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం దేవీ చౌక్లోని అమ్మవారి ఆలయం పూజారి యనమండ్ర నరసింహమూర్తి మఠంలోని ఆది శంకరాచార్య, గాయత్రి, దత్తాత్రేయ స్వామి, గణపతి విగ్రహాలకు ధూపదీప నైవేద్యాలను పెడుతున్నారు. 30 ఏళ్లుగా ఈ బాధ్యతలను చూస్తున్నారు. అప్పట్లో మఠం ఆవరణలోని ఇంట్లో ఉండేవారు. శిథిలం కావటంతో ఇప్పుడు బయట అద్దెకుంటున్నామని చెప్పారు. శంకర మఠంలో భోజనశాల పర్యవేక్షణ చూసిన మణెమ్మ పూర్తి పేరు వారణాసి మణెమ్మ. 26 ఏళ్ల క్రితం ఆమె చనిపోయారు. వాస్తవానికి మణెమ్మది ప్రకాశం జిల్లా అద్దంకట. కుటుంబ పోషణ నిమిత్తం తెనాలి చేరుకుని శుభకార్యాల్లో వంటలతో పేరు తెచ్చుకుంది. శంకర మఠం కేంద్రంగా జరిగిన ముద్దపప్పు సప్తాహములు, కార్తీక మాస సమారాధనలు మా అమ్మ వారణాసి మణెమ్మ చేతుల మీదుగానే జరిగేవని, అందుచేతనే మణెమ్మకు పేరొచ్చిందని ఆమె కుమార్తె రాయప్రోలు సుందరమ్మ, ఆమె కుమారుడు సదాశివశాస్త్రి చెప్పారు. ఇప్పటికీ మఠంలో ఆమె పేరిట ఏటా కార్తీక మాస సమారాధనలు చేస్తున్నామని తెలియజేశారు. మా కోసమని ఊరు వచ్చింది మా పిల్లల నాన్న చూడటానికి. నా భర్త చనిపోయినప్పుడు ఇక్కడికి వచ్చి వంటలు చేసి నన్ను పెంచి పెద్దవాళ్ళని చేసింది. మా అమ్మకి 2 సంతానం, రెండో అమ్మాయి చనిపోయింది. నేనేమో పెద్ద అమ్మాయిని సుందరమ్మను. ఓరుగంటే అన్నపూర్ణ. నా పేరు రాయప్రోలు సుందరమ్మ. మణిమ్మ గారికి పెద్ద కూతురి రెండో కొడుకునండి వారణాసి మణిమ్మ గారికి. ఆమెకి 2 కూతుళ్ళండి. వారిది ప్రకాశం జిల్లా అద్దంకి. పెద్ద అల్లుడు చనిపోయిన తర్వాత ఆవిడ కూతురి పోషణార్థమని ఆవిడ తెనాలి వచ్చింది. తెనాలి వచ్చి వంటలు చేస్తూ మా ముగ్గురిని, మా అమ్మగారిని బయటికి వెళ్లకుండా పోషిస్తూ వచ్చి మమ్మల్ని పెంచి పెద్ద చేసిందండి. అందరిళ్లలో వంటలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఈరోజు కూడా మా అమ్మమ్మ గారు అంటే అందరికీ చాలా గౌరవం ఉంది. చాలా బాగా వంట ఆవిడని కాకుండా ఇంట్లో మనిషిలాగా ఫీల్ అవుతూ ఉంటారు అందరూ. అదే నేపథ్యంలో శంకర మఠంలో ముద్దపప్పు సప్తాహాలను చేస్తూ ఉండేవాళ్ళు. మా చిన్నతనంలో జరిగేవి మాకైతే గుర్తులేదండి. మా అమ్మగారికి కూడా కొంచెం గుర్తని చెప్తోంది. అవి దానికోసం ఇప్పుడు నెట్లో వైరల్ అవుతుంటే అందరూ ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉంటారు, మీరు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు అంటారు. ఈ రోజుల్లో ముద్దపప్పు, దోసావకాయ, నెయ్యి వేసి పెడితే తినేవాళ్ళు ఎవరండి? అందరికీ గ్యాస్ స్టవ్లు అయితే అప్పట్లో తిరిగేవేవో. కానీ అందువల్ల నేను చాలామంది నన్ను అడిగారు, రిక్వెస్ట్ కూడా చేశారు, అది పోకుండా చేయండి అని. ఇది కాకుండా కార్తీక మాసంలో ఆవిడ సమారాధన చేసేది, అది మాత్రం పోకుండా ఇప్పటికీ నేను చేస్తూనే ఉన్నానండి. నాకు తెలిసి ఇది రెండో కూతురు ఊరుగంటి వేణుగోపాల సిద్ధాంతి గారి భార్య. ఆవిడ పేరు అన్నపూర్ణ. వాళ్ళకు ఒక కొడుకు ఉన్నాడు, ఊరుగంటి చంద్రశేఖర్ వాడి పేరు. వీడి పిల్లల్లో పెద్దవాడి పేరు దత్తాత్రేయ శాస్త్రి, రెండో వాడిని నా పిల్లలు సదాశివ శాస్త్రి, మూడో వాడు పిచ్చయ్య శాస్త్రి అండి. మేమందరం బాగానే ఉన్నాం, సెటిల్ అయ్యి. ఆవిడ దయ వల్ల, ఆవిడ మమ్మల్ని చూసిన దీనికి మేము చక్కగానే ఉన్నాం సార్.